గుణం ఉన్నవారికి ధనం ఉండదు, ధనం ఉన్నవారికి గుణం ఉండదు. ఆవుకి ఎంత గడ్డి పెట్టినా పాలు మాత్రమే ఇస్తుంది. అలాగే పాముకు ఎన్ని పాలు పోసినా విషాన్ని కక్కుతుంది. మంచి వ్యక్తిత్వం అనేది తినే తిండిని బట్టి రాదు, మనలో ఉండే గుణాన్ని బట్టి వస్తుంది. పెట్టే గుణం ఉన్న వాళ్ళకేమో ధనం ఉండదు, ధనం ఉన్న వాళ్ళకేమో గుణం ఉండదు. కష్టపడు, తప్పు లేదు, కానీ మోసం చెయ్యకు. ఎందుకంటే నువ్వు చేసే మోసం నీ వాళ్లకు ఖచ్చితంగా తగులుతుంది. నువ్వు చేసే పాపం తరతరాలకు శాపంగా మారుతుంది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు, తప్పు చేసే ప్రతి వారిని శిక్షిస్తుంది. చేతిలో డబ్బుంటే అందరూ చుట్టాలే, బాధలో నువ్వుంటే పలకరుని వాళ్ళే. రూపాయిని దాచుకో రేపటి కోసం, ఆశించకు ఎవరిని చెయ్యరు సహాయం. ముందుగానే మేల్కొని బ్రతుకు, చులకన కావద్దు. జాగ్రత్తగా పొదుపు చేసుకో, కోరికలను అదుపు చేసుకో. నువ్వు కోరుకున్నది నీదేనని నమ్మి ముందుకు సాగు. అప్పుడు విశ్వమే దానిని నీ సొంతం చేసే మార్గాన్ని చూపిస్తుంది. ఖర్చు పెట్టినంత సులభం కాదు డబ్బు సంపాదించడం, మాటలు చెప్పినంత సులభం కాదు. అవసరాల మేరకు ఖర్చు పెట్టు, ఆలోచించి పొదుపు చేసి కూడబెట్టు. బతుకంటే ఒక్కరోజుతో ముగిసేది కాదు. బతకాలంటే డబ్బు లేకుంటే నడిచేది కాదు. భవిష్యత్ కోసం ఆలోచించు, సుఖ సంతోషాలతో జీవించు. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్ప. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితులలో మనతో కఠినంగా మాట్లాడవలసి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 199 సమస్యలు తీరిపోయినట్లే. కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పు, చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. లోకం తీరు మన ముందు పొగడడం, మన వెనుక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఏడవడం, మనం బాధపడుతుంటే నవ్వడం, మనతో తియ్యగా మాట్లాడడం, మన వెనుకే ఉంటూ వెన్నుపోటు పొడవడం నేటి మనుషుల తీరు. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. నీకున్న అందమైన రూపం కేవలం ఎదుటివారి కళ్ళను మాత్రమే దోచుకుంటుంది. కానీ అందమైన వ్యక్తిత్వమే నీదైతే అది నీ చుట్టూ ఉన్నవారి మనసును దోచుకుంటుంది. నిజాయితీగా ఉండేవారు ఎప్పుడూ పొగరుగానే ఉంటారు. ఎందుకంటే వాళ్లకు నటించడం తెలియదు. ఆత్మగౌరవంతో జీవించడం తప్ప వాళ్ళు ఎవరికీ నచ్చరు. నచ్చితే వదులుకోరు. వారి బలం కూడా బలహీనత కూడా అదే. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది. మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది. మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధికులను దూరం చేస్తుంది. మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది. మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది. మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. జీవితంలో ఏ విషయంలోనైనా హద్దులలో ఉంటే అంతా మనకు మంచే జరుగుతుంది. ఒకసారి నిజస్వరూపాలు తెలుస్తుంటే ఎన్ని రోజులు మనం గుడ్డిగా నమ్ముతుంది వీళ్ళనా అనిపిస్తుంది. మనసు నిజంగా పిచ్చిది కదా, 4 మాయమాటలకే పడిపోతుంది. గొప్ప యుద్ధాలు అని శత్రువులతో జరగలేదు, నా అనుకున్న వాళ్ళతోనే జరిగాయి. ఎందుకంటే శత్రువు ఎదుట నుంచే దాడి చేస్తారు, కానీ మనవాళ్ళు మన వెనుకే ఉంటూ వెన్నుపోటు పొడుస్తారు. 100 కుక్కలు ఒక్కటై ఒక్కసారిగా మొరిగిన సింహం గర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు.
ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ చాలామంది తమను తాము మర్చిపోతారు. ఎవరో ఏమో అనుకుంటారని భయపడుతూ తమ మనశ్శాంతిని కోల్పోతారు. అందరికీ నచ్చడం గొప్పతనం కాదు. నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవలసిన అవసరం ఉండదు. మరి ముఖ్యంగా ఎవరికి భజన చేయవలసిన అవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బ్రతకాలంటే చాలా ధైర్యం ఉండాలి మిత్రమా. కోపం ఆవేశానికి దారితీస్తుంది. అవివేకం నాశనానికి కారణమవుతుంది. కోపం ముందు జాగ్రత్త. బ్రతకాలనుకునే వారికి మార్గాలు ఉంటాయి. సాధించాలనుకునే వారికి విజయాలు దక్కుతాయి. ఊరికే రావు ఎవరికి అవకాశాలు. ప్రయత్నం చేస్తేనే దక్కేది ఫలితాలు. శాంతమైన మనసు తీసుకునే నిర్ణయం ఎప్పుడూ శక్తివంతంగా ఉంటుంది. శాంతి అంటే బలం. సందేహం మనసును బలహీనపరుస్తుంది. విశ్వాసం మనిషిని ముందుకు నడిపిస్తుంది. నమ్మకం విజయానికి దారి. జీవితంలో ఎప్పుడూ పడిపోకుండా ఉండడం గొప్ప కాదు. పడిపోయిన ప్రతిసారి తిరిగి లేవడమే ముఖ్యం. ప్రతి విషయంలోనూ తన మాటే నెగ్గాలని కోరుకునేవారు ఏదో ఒకరోజు తమ సొంత వాళ్ళ చేతిలోనే మొదటి అడుగు వేసేంత వరకు లక్ష్యం ఎప్పుడూ అసాధ్యంగానే అనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ చాలామంది తమను తాము మర్చిపోతారు. ఎవరో ఏమో అనుకుంటారని భయపడుతూ తమ మనశ్శాంతిని కోల్పోతారు. అందరికీ నచ్చడం గొప్పతనం కాదు. నీ శరీరంలో అందం అనేది ఏదీ లేదు. అందం అంటే నీ ఆలోచనలు, మాట, మంచి కర్మలు, నడవడిక, సంస్కారం, నీ చరిత్ర. జీవితంలో ఇవన్నీ ఉంటేనే ఆ అందానికి పరిపూర్ణం. నిన్ను నిలబెట్టేది బయట ప్రపంచం కాదు, నీ అంతర్బలం. లోపలి బలం గెలిపిస్తుంది. సొంత వాళ్ళు, చుట్టుపక్కల జనాలు ఎంత అవమానిస్తున్నా మౌనంగా ఉండు. నీ మౌనమే ఏదో ఒకరోజు తిరిగి సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఈ సృష్టిలో అన్నీ మన సొంతం అనుకుంటాం, కానీ చివరకు మనం దేనికి సొంతం కాకుండా పోతాం. ఇదే జీవితం. నీ జీవితం వ్యక్తుల చేతుల్లోనూ పరిస్థితుల చేతుల్లోనూ లేదు. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. గుర్తుపెట్టుకో. సంపాదిస్తున్నంతకాలం అందరికీ మీరు ఆత్మీయులు. ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లోనే మీరు పరాయి వారవుతారు. విమర్శలను ఆయుధంగా కాదు, విజయానికి పునాదిగా ఉపయోగించుకొని నీ సామ్రాజ్యాన్ని నువ్వే నిర్మించు. మొహమాటానికి పోకుండా లేదు కాదు అని చెప్పడం అలవాటు చేసుకుంటే చాలు. జీవితంలో సగం దరిద్రాలు వాటంతట అవే దూరమవుతాయి. నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ భవిష్యత్తును నిర్ణయించుకో. నీ దగ్గర డబ్బు ఉంటేనే అందరూ. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే అందరూ. ఒకరిని నమ్ముకొని మోసపోకు. నీ జీవితాన్ని పాడు చేసుకోకు. మంచివారు అంటారు కొంతమంది, చెడ్డవారు అంటారు మరికొంతమంది. పట్టించుకోకు ఎవ్వరిని. మెప్పించలేవు అందరినీ. నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు. అందరూ మెచ్చేలా బ్రతకాలంటే కాదు. నిజాన్ని తెలుసుకునే ధైర్యం లేకపోతే మీ జీవిత మార్గాన్ని మరొకరు నియంత్రిస్తారు. అందుకే అంధవిశ్వాసంతో కాదు, అవగాహనతో తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని సరైన గమ్యానికి చేర్చుతాయి. గడియారం ఎలా ముందుకు సాగుతుందో నువ్వు అలాగే ప్రయత్నించు. ఒక్క నిమిషంలో జీవితమేమీ మారదు, కానీ ఆ నిమిషంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. జీవితం నిజాయితీపరుడిని ఏడిపిస్తుంది. నిందలు వేసేవారిని నవ్విస్తుంది. మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది. మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు, కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఒక్క అగ్గిపుల్ల అడవిని తగలబెట్టగలదు. కోపంలో తీసుకున్న ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని నాశనం చెయ్యగలదు. గెలిచిన వారు ఎప్పుడూ ఓడిపోలేదని కాదు, ఎన్నిసార్లు ఓడినా
ప్రయత్నం ఆపలేదని. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు.